రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కొరకై ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పేరుతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు పరిగి ప్రాంతానికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్లోబల్ విద్యార్థులను తయారు చేయడం కొరకై పరిగి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయబోతున్నామని, భవిష్యత్తులో విద్యారణ్యపూరి ప్రాంతం విద్యాలయాలకు హబ్గా మారబోతుందని తెలిపారు. 20 ఎకరాల్లో నిర్మించబోయే ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కార్పొరేట్ స్కూళ్లను ఏ విధంగా అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ చేపిస్తారో అంతకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో దశల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్ననే పరిగి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మన పరిగిలో విద్యారణ్యపురి అంటే మనం తుంగులగడ్డ అంటాం, అక్కడ మొన్ననే అధికారులను తీసుకొచ్చి మా నాయకులంతా కూడా బడా టౌన్ అధ్యక్షుడు కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, ఇంకా ఇక్కడ మా పిఎస్సిఎస్ చైర్మన్ యాదవరెడ్డి గారు, అయ్యూబ్ వైస్ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు, ఇక్కడ కృష్ణారెడ్డి, మేమందరం కూడా మన సత్యనారాయణ వైస్ చైర్మన్, మేమందరం కూడా కలిసి రామకృష్ణారెడ్డి మేమంతా కూడా ఆ రోజు పోయినాం. అక్కడికి పోయి అక్కడ చూసి వచ్చినాం. సైట్ చాలా బాగుంది సైట్ అని తను గణపతి రెడ్డి గారు ఈ స్కూల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెయిన్ ఉన్నతాధికారి ఆయననే వచ్చి ఆ స్థలాన్ని చూసి చాలా బాగుంది సైట్, ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న మాట ఆయన చెప్పిపోవడం జరిగింది. దాని ప్రకారం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం మూలంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ క్యాస్ట్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంగణంలో పక్కపక్కన ఉండడం మూలంగా వారి మధ్య మంచి అవగాహన ఏర్పడి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు లోపల ఎదగడానికి ఒక మంచి అవకాశం ఏర్పడే విధంగా ఈ 200 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇంటర్నేషనల్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నది మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం. గతంలోనే నేను ఈ యొక్క తుంకులగడ్డకు పోవడానికి పరిగి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జ్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందుగురించే ఒక 15 గ్రామాల వాళ్ళకు మా అనంతరెడ్డి ఉన్నాడు, మిట్టకోట నుంచి ఇక్కడనే వీళ్ళందరూ గ్రామాలకు పోవాలంటే చాలా కష్టమవుతుండే అప్పుడు బ్రిడ్జ్ లేకుండే. ఇప్పుడు మా అందరు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ వేసినందుకు ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ స్కూల్ లోపల ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల పరిగే కాదు, మా యొక్క దోమ మండల అధ్యక్షుడు కూడా ఉన్నాడు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతరులు కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్గా ఒకటి ఇవ్వడం జరిగింది. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ మూలంగా మన పరిగి నియోజకవర్గం లోపల పేద విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడానికి మంచి అవకాశం ఏర్పడిందన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ, ఇది ఇక్కడే కాకుండా మన గండేడు మండలంలో కూడా జవహర్ నవోదయ విద్యాలయ కూడా ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించడానికి అని చెప్పి మేము ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కూడా చూస్తున్నాం, ల్యాండ్స్ కూడా చూస్తున్నాం. అది కూడా తొందరలోనే అది ఒక ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా మేము ఒక జవహర్ నవోదయ విద్యాలయ కూడా మన పరిగి నియోజకవర్గం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నేవీ ఇక్కడ ఆల్రెడీ మనకు నేవీ రాడర్ స్టేషన్ 3000 కోట్ల రూపాయలతో పూడూరులో స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఒక నేవల్ స్కూల్ కూడా రాబోతుంది. నేవల్ స్కూల్ లోపల కూడా మనకు 15% కోటా ఉంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో 3 ఉన్నతమైనటువంటి విద్యాలయాలు స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మన పరిగి నియోజకవర్గంలో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇక్కడే కాదు, రేపు అమెరికాకి వెళ్ళి కానీ విద్యా రాష్ట్రాలకు వెళ్ళి కానీ ఎక్కడికైనా సరే వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్ళాలన్నా ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సరే మంచి ఫౌండేషన్ అనేది ఉండాలి. ఆ ఫౌండేషన్ అనేది మనకు స్కూల్లోనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉన్నత స్థాయి స్కూళ్ళు మన పరిగి నియోజకవర్గానికి రావడం మూలంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన పరిగి నియోజకవర్గం లోపల మన జాఫర్పల్లి దగ్గర ఒక మోడల్ స్కూల్ స్టార్ట్ చేసినాం. మోడల్ స్కూల్ అంటే ఒక పర్మనెంట్ ల్యాండ్ లోపల పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్ కి హాస్టల్ కూడా ఏర్పాటు చేసినటువంటి మోడల్ స్కూల్స్ మన పరిగి మండలం జాఫర్పల్లి దగ్గర పెట్టినాం. అట్లనే మన ఎన్కపల్లి అని చెప్పి పూడూరు మండలం పెట్టినాం. అదేవిధంగా మన ముజాయిద్పూర్ అని చెప్పి కుల్కచర్ల మండలం పెట్టినాం. అదేవిధంగా గండేడు మండలం లోపల వెన్నచ్చాడి గ్రామంలో కూడా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం.
గతం లోపల ఈ జవహర్ నవోదయ విద్యాలయం రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి దగ్గర ఒకటే ఉండే. ఈ మోడల్ స్కూల్స్ అనేది ఆ మోడల్ లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు దేశంలో ప్రతి మండలంలో కూడా మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం తను 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గం లోపల ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో పోయి ఎక్కడెక్కడో 50,000 60,000 ఫీజులు కట్టి హాస్టళ్లలో పెట్టి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సందర్భం లోపల ఒక రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ పరంగా ఉన్నత విద్య చదివే విధంగా ఉన్నతమైన ఉద్యోగాలు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ ఏంటంటే మన సుల్తాన్పూర్ నుంచి విష్ణువర్ధన్ అనే ఒక విద్యార్థి నిజామాబాద్లో మేఘనా డెంటల్ కాలేజ్ అని నా కళాశాల లోపల కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేసేవాడు. అతను ఒకరోజు వచ్చి నా దగ్గరికి మీ ఇంజనీరింగ్ కళాశాల పటంచెరులో సీట్ ఇవ్వండి సార్, ఫ్రీగా నేను చదువుకుంటాను వచ్చాడు. ఇతను చదువుతాడా మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తాడా? ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో మరి చదవడం అనుమానం వచ్చి ఎవరైతే ఆయనను రికమెండ్ చేసారో ఉద్యోగానికి సుల్తాన్పూర్ ఫోన్ చేసి అడిగితే ఆయన చాలా హార్డ్ వర్కరు, చదువుతాడని చెప్పాడు. అప్పుడు అతను అడిగిన, నువ్వు ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుతా అంటున్నావు, నువ్వు కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా ఉన్నావు, నువ్వు సిమెంట్ ఎంత, స్టీల్ ఎంత, లేబర్ ఎంత రాసేటోనివి, ఇంజనీరింగ్ చదువుతా అంటున్నావు, నువ్వు ఎందుకు ఇట్లా మారిపోయావు అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ నువ్వు పరిగికెళ్ళి బస్సు పెట్టి పటంచెరువులో ఇంజనీర్లను తయారు చేస్తున్నావు, నేను కూడా సుల్తాన్పూర్ నుంచి నేను పటంచెరు పోయి చదువుకొని మళ్ళీ సుల్తాన్పూర్కి వెళ్ళిపోతా, నాకు ఒక మంచి అవకాశం కల్పించినావు కాబట్టి నేను చదువుకుంటా అని చెప్తే సీట్ ఇచ్చినా నేను మర్చిపోయినా. నా దగ్గర ఒక 10-12 వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు చదువుకున్నారు. MBA, MCA, ఫార్మసీ ఎంతో మంది చదువుకొని వెళ్ళిపోయారు. నాకు ఇవ్వడం మర్చిపోవడం తెలుసు తప్ప కానీ మళ్ళా పిల్లాడు ఎక్కడ ఉన్నాడు కూడా ఆలోచించే టైం కూడా లేదు. అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో ఆగస్టు మాసం లోపల ఒక మీటింగ్ చేసుకొని ఇట్లనే దిగుతున్నా, ఆ విష్ణు అక్కడి నుంచి ఉరికెత్తుకుంటూ వస్తున్నాడు. అరే ఏంది అమెరికాలో ఇక్కడెక్కడ వచ్చి నేను విష్ణు అని నేను అనుకున్నా. సార్ నేను మీ స్టూడెంట్ సార్, మీ కాలేజీలో నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారు సార్, నేను ఇక్కడ అమెరికాలో జాబ్ చేస్తున్నా సార్. నేను షాక్ అయిపోయినా, అరే అమెరికాలో మన విద్యార్థి జాబ్ చేస్తున్నా. అంత లోపల లేడీస్ వచ్చారు, నా వైఫ్ సార్ ఈమె కూడా జాబ్ చేస్తుందని ఆమెను కూడా పరిచయం చేసి ఇద్దరు కలిసి మరి ఎంత జీతం అంటే ఇది ఎవరెవరికి 5 లక్షలు సార్, మా ఇద్దరికి 10 లక్షలు వస్తున్నాయి అన్నాడు. వాయమ్మో 10 లక్షలు అంటే బాగానే సంపాదిస్తున్నాడు అనుకున్నాను. నా దగ్గర 20,000 ఇస్తుంటే ఒకేసారి 10 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక మా ఇంటికి రా సార్ అంటాడు. నేను ముఖ్యమంత్రి గారు ఎంబడున్నా, ఆయన ముఖ్యమంత్రి వెళ్ళిపోయానంటే నాగమైపోతాడు.